సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకే రత్నాలందించే ఏకైక సంస్థ 6JVR. ఎలక్షన్ జరుగుతున్న సందర్భంలో ఇప్పుడు కాన్స్టిట్యూన్సీలో ఎలక్షన్ జరుగుతుంటే పక్క కాన్స్టిట్యూన్సీల వాళ్ళు అక్కడికి పోయి క్యాంపెయిన్ చేస్తుంటే ఎలక్షన్ ముందు రోజు ఏమో పంపించేస్తారు బయటకు, వాళ్ళు ఉండొద్దు ఇక్కడ అని. వీళ్ళకుండా అటువంటి ఆప్షన్స్ ఏమి అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది దేశస్తులే కాదు కదా సార్, నేను సిటిజన్స్ కాదు, ఇక్కడ ఓటర్స్. దీనికి స్పెషల్ ఐడెంటిటీ ఏంటి? మరి ఎందుకు వాళ్ళని ఇక్కడ క్యాంపెయిన్ చేయనిస్తున్నారు? ఎందుకు ఎలక్షన్ క్యాంపెయినింగ్ టిల్ ఎలక్షన్స్ వి కెనాట్ హ్యావ్ ఎనీ దిస్ థింగ్, బట్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ దే ఆర్ డూయింగ్. నేను వాళ్ళు దిస్ ఇస్ డెలిబరేషన్ బై జయరామ్ కదా. ఇప్పుడు ఈ మాట విన్న తర్వాత కొత్తగా ఎలక్షన్ల కోసం మా ఊర్లోకి వచ్చాడు ఒక ఎన్ఆర్ఐ అంటే ఆయన మొత్తం జనం ఏ రకంగా చూసే పరిస్థితి ఉంటుంది? డబ్బులు మిఠాయి బొట్టలో నుంచి చూస్తారు, లేకపోతే గౌరవం పోద్ది కదా. అలా కాదండి, వీడు ఎలక్షన్ టైంలో ఇప్పుడు వచ్చాడు, నాతో మాట్లాడుతున్నాడు, ఏదో బ్రైబ్ చేస్తున్నాడు అంటే నన్ను ఎవరి కోసమో తాకట్టు పెడుతున్నాడు, నన్ను కొనటానికి వచ్చాడు వీడు అనే ఇంప్రెషన్ వెళ్ళిపోద్ది కదా. మరి ఇప్పటిదానికి ఆ గాంధీ గారు, నెహ్రూ గారు, పటేల్ గారు వీళ్ళందరూ స్వతంత్ర పోరాటాలు చేయడం ఎందుకు? బ్రిటిష్ వాళ్ళ చెర నుంచి కాపాడి మన స్వతంత్రం ఇవ్వడం ఎందుకు? ఈ ఎన్ఆర్ఐ వచ్చి ఈ మనకి కొనేసి ఈ పెట్టుబడిదారీ వ్యవస్థను మన మీద వినియోగించడానికి ప్రయోగించే పార్టీలకి సదుపాయాలు చేస్తున్న ఏళ్ళని ఏమనలో ప్రజల న్యాయ నిర్ణేతలు. లేదు సార్, దిస్ ఇస్ రూత్లెస్ డెలిబరేషన్ అండ్ డెమోక్రసీ. వీళ్ళు ఒక డెమోక్రసీ విలువల్ని పరిరక్షించవలసిన దగ్గర వేరే దేశస్తులతో చేస్తున్న దాష్టికానికి ప్రజాస్వామ్యాన్ని పణంగా పెడితే నాట్ టాలరబుల్ అని మాత్రం ప్రజలు సమాధానం చెప్పాలి. చూద్దాం ఎలక్షన్ కమిషన్ ఏం చర్యలు తీసుకుంటుంది. ఇది ఖచ్చితంగా ఓ పెట్టుబడిదారీ పార్టీ వర్సెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ ఎలక్షన్. క్లాసిక్ ఎగ్జాంపుల్. అపార్ట్ ఫ్రమ్ దట్, నిన్నగాక మొన్న ఈ ఉద్యోగస్తుల విషయంలో నాట్లో నిన్నాళ్ళు పెట్టిన అబద్ధాలకి వాళ్ళ నోటంటే వాళ్ళే ప్రవచనాలు చెప్పారు. ఇది అగైన్ దట్స్ వై జగన్మోహన్ రెడ్డి ఒక స్థాయిలో, ముఖ్యమంత్రి స్థాయిలో ప్రతిదీ మన అలర్ట్ చేస్తున్నాడు. అది వాస్తవ రూపం వీళ్ళు డెమో ఇచ్చి చూపిస్తున్నారు. జగన్ చెప్పాడంటే వాళ్ళు నిరూపిస్తారు, వీళ్ళు నిరూపించుకోవడానికి. చూడండి, మనకి ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అని ఉంటాయి, ఆ ప్రాక్టికల్స్ చేసి చూపిస్తున్నారు. చిరంజీవి గారి కూటమికి మధ్య ఎవడన్నా ఎలా చూస్తారు? చిరంజీవి గారి కూటమికి మధ్య ఎవడన్నా ఎలా చూడాలి? మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పొలిటీషియన్, అసలు ఏమీ తెలియని ఒక దౌర్భాగ్యం పొలిటీషియన్స్ అన్న కుటుంబం అంటే చిరంజీవి గారు, పవన్ కళ్యాణ్, అస్సలు ఏమి తెలియని నాగబాబు, వీళ్ళు ముగ్గురు గురించి లేదు సార్. మీకు ఒకటి చెప్పనా, నేను బ్లేటెంట్ గా మాట్లాడడం సింపుల్. ఈస్ హ్యాపన్ టు బి ఎన్ ఎక్స్ మినిస్టర్ అండ్ ఎక్స్ ఎంపీ ఫ్రమ్ రెస్పెక్ట్ టు కాంగ్రెస్ అండ్ రెస్పెక్ట్ టు రాజ్యసభ. టిల్ టుడే, నిన్న వాళ్ళు జరిగిన ప్లేనరీకి కూడా ఇంకొక కార్డు పంపించి ఇది చేసిన తర్వాత ఈయన ఈ రోజు కూడా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయలేదు. ఒక కాంగ్రెస్ పార్టీ ప్రత్యర్థిగా ఉన్న ఎన్డీఏ కూటమి వాళ్ళకి ఇతను సపోర్ట్ చేస్తున్నాడంటే బేసిక్స్ డివేటెడ్ అని అర్థం. నేను రాజకీయాలకు వదిలేశాను, రాజకీయాలకు దూరంగా ఉంటాను, సినిమాలు చేసుకున్నాను అని చెప్పారు ఆయన. రాజకీయాలు వదిలడం వేరు, రిజైన్ చేశాను చెప్పలేదు. నేను ఒక మాట చెప్పలేదు, ఎక్కడ చెప్పారు? బట్ రాజకీయాలు చెప్పలా. మరి అదే చెప్తున్నాను, వితౌట్ రిజైనింగ్ ఎ పార్టీ, ఆల్ బెనిఫిట్స్ యూ టేకెన్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ పార్టీ. ఆ పార్టీకి ద్రోహం చేసి కూడా రాజకీయ నాయకుడు ఎలా అవుతారు సార్? ఇప్పుడు పార్టీ మారమనండి, ఫిరాయింపులు ఉన్నాయి, నేను కాదంటలే. పార్టీ మారేని చెప్పమనండి, రాజీనామా చేసేని చెప్పండి. వీ డోంట్ హ్యావ్ ఎనీ అప్రహెన్షన్స్. బట్ వితౌట్ హ్యావింగ్ దట్, హౌ డేర్ ఈస్ ఆయన ఒక యాక్టర్ గా కొంతమంది చాలా సార్. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, మీరు ఈహ నరసింహరావు గారు మాట కాదు సార్. బిఫోర్ దట్ యువర్ జర్నలిస్ట్. జర్నలిస్ట్ విలువలు పరిరక్షిస్తూ సోషల్ మీడియాలో మీరు ఉండవలసిన బాధ్యత మీద ఉంది, మెయిన్ స్ట్రీమ్ మీడియా కాకపోయినా సరే. ఇది కాకుండా నేను జర్నలిస్ట్ కాదన్నారు అనుకోండి, లేదా అలాగా కుల ప్రాతిపదికన నాకు జర్నలిజం పట్టా వచ్చిందని చెప్పాడు అనుకోండి, అప్పుడు మేము ఒప్పుకుంటాం. ఇప్పుడు యాంకర్ ఇస్ డిఫరెంట్, జర్నలిస్ట్ ఇస్ డిఫరెంట్. సో ఆయన్ని మీరు కాంగ్రెస్ పార్టీ లీడర్ గానే చూస్తారు. yes he is happen to be a congressman. if he is not that, ask him to resign. ఎవరికైనా ఒక సినిమా యాక్టర్ గా సపోర్ట్ చేయమని క్యాంపెయిన్ చేయమని, వీ డోంట్ హ్యావ్ ఎనీ అప్రహెన్షన్స్. బట్ ఒక రాజకీయ పార్టీలో ఉంటూ కూడా వేరే పార్టీకి ఆ విధంగా మాట్లాడడం మాత్రం నాట్ టాలరబుల్. అంటే ఆయన అంతగా సీఎం రమేష్ గారు ఎలా అడ్మైర్ చేస్తుంటారు? ఎందుకు ఆయన కావాలనుకున్నారు? డబ్బులు ఇస్తేనే ఏ పని అవుతుంది అక్కడ. సీఎం రమేష్ డబ్బులు, ఆయన మీద క్లియర్ అపవాదాలు ఉన్నాయి కదా సార్. డబ్బులు ఇస్తేనే అమ్మేశారు పార్టీ. కావూరు సాంబశివరావు గారు అబ్బాయి భాస్కర్ ఇక్కడ కేసు పెట్టారు. తొట్టెప్పుడు వేణు గారు యాక్టర్, ఆయన కేసు పెట్టారు. 450 కోట్లు మోసం చేసాడని పెట్టాడు. బ్యాంకులు మొత్తం ముంచేసి ఇదే కాంగ్రెస్ పార్టీకి 30 కోట్లు ఇస్తే షర్మిలమ్మకి పిసిసి వచ్చింది. అలాగే చిరంజీవి కూడా తీసుకొచ్చి క్యాంపెయిన్ చేయడానికి ఏమైనా కాంగ్రెస్ డిస్కషన్స్ ఇచ్చిందా? చెప్పండి. అది 1 కోట్లు చూడండి, ఒకటి కొంటే ఒకటి కొసరిస్తాడు అంటాడు. అలాగా షర్మిలమ్మని పిసిసి చేసినందుకు చిరంజీవిని క్యాంపెయినర్ కింద వాడుకుంటామని కాంగ్రెస్ ఏమైనా డెలిబరేషన్ ఇచ్చిందా? ఇదే సీఎం రమేష్ కే. ఓకే, సో కాంగ్రెస్ మెన్ గా ఉండి సపోర్ట్ చేయడానికి మీరు తప్పబడుతున్నారు. ఇప్పటికే రాజీనామా చేస్తున్నారా లేదో మనకు తెలియదు. చేయలేదు సార్, రాజీనామా చేయలేదు. కాంగ్రెస్ పార్టీ రెస్పాండ్ అయ్యి ఉండాలిగా, చేయకపోతే ఇప్పుడు ఏమని రెస్పాండ్ మీద తాగబడినట్టు ఇప్పటికే సస్తున్నారు బిక్కులాడుకుని. కానీ రెస్పాండ్ అవ్వాలి కదా. జాతీయ పార్టీ బీజేపీ అభ్యర్థి కోటేయమని తమ పార్టీకి సంబంధించిన వ్యక్తి చెప్తే, మాజీ కేంద్ర మంత్రి చెప్తే దే షుడ్ రెస్పాండ్ కదా సార్. సార్ మీకు ఒక మాట చెప్పనా,
యువతల ఎన్డీఏ పార్టీ. వీళ్ళ దగ్గర ఉంటే కూడా సీఎం రమేష్ 30 కోట్లు కాంగ్రెస్కి ఇస్తే దిక్కుదేవని లేదు. కాంగ్రెస్ లో ఉంటే 5 కోట్లు ఎన్డీఏలో ఉన్న పార్టీకి జనసేనకి ఇస్తే వాళ్ళకి దిక్కు లేదు. వీళ్ళిద్దరి గురించి మనం ఎందుకు మాట్లాడాలి సార్? ఆ బీజేపీని కాంగ్రెస్ గురించి వీళ్ళు రాష్ట్ర ద్రోహులు. మీరు గమనించారా? వీళ్ళ డబుల్ స్టాండర్డ్స్ ప్రజలు గమనించండి. సీఎం రమేష్ 30 కోట్లు ఇస్తే షర్మిలమ్మకి పిసిసి ప్రెసిడెంట్, ఇక్కడ 5 కోట్లే కాంగ్రెస్ లో ఉంటూ జనసేన పార్టీకి ఇస్తే పార్టీ క్యాంపెయినర్ కాంగ్రెస్ చూస్తూ పంచేంద్రాల్లో మూసుకుని కూర్చుని ఉంటుంది. సో దే బోత్ ఆర్ వాళ్ళ కాన్స్పిరసీ రాజకీయాలు ఏంటంటే రాష్ట్రాన్ని పనంగా రాష్ట్రాన్ని నిట్టలలో ముంచడమే. స్వార్థ